మోకాళ్ళ నొప్పులకి వంశపారంపర్యానికి ఏదైనా సంబంధం ఉందంటారా? కొంతవరకు ఉందండి. మా మదర్‌కు మోకాలు అరిగిపోయిందండి. 40 ఇయర్స్‌కి అరిగిపోయింది. ఇప్పుడు నాకొచ్చింది. మనం ఇందాక డీఎన్ఏ జీన్స్ అనుకున్నాం కదండీ! ఆ జీన్స్‌లో కొన్ని జీన్స్ మోకాళ్ళకి, జాయింట్‌లకి వ్యతిరేకంగా ఉండొచ్చు. కొంచెం వీక్ జాయింట్స్ వచ్చే విధంగా ఉండొచ్చండి. కొందరికి కొంచెం స్ట్రాంగ్ జాయింట్స్ ఉంటాయి. ఇప్పుడు కూడా నేను చూస్తుంటాను. 2 విషయాలు చెప్తాను. ఒకటి, ముగ్గురు మనుషులు వస్తారండి. వాళ్ళు పుట్టినప్పటి నుంచి సంవత్సరాలు లెక్క పెడితే ముగ్గురు 60 సంవత్సరాల వయసే ఉంటారు. ఫస్ట్ అతను చూస్తే 50 లాగా ఉంటారు. యంగ్‌గా చిన్న వయసులాగా కనపడతారండి. రెండో అతను చూస్తే 70 లాగా ఉంటుంది. వయసుకు మించి వయసు వల్ల వచ్చే ఎఫెక్ట్స్ ఉంటాయి. మూడో మనిషి 60 లాగా ఉంటారు. అంటే ఒక ఎగ్జాంపుల్ మాత్రమే. కొంచెం ఎక్కువ 70, 75 ఏళ్ల పేషెంట్లు యాక్టివ్‌గా నడుచుకుంటూ వస్తారండి. షుగర్ ఉండదు, బీపీ ఉండదు, ఊబకాయం, ఒబేసిటీ ఉండదు. ఆరోగ్యంగా ఉంటారు. 70, 75 సంవత్సరాలకు ఫస్ట్ టైం మోకాల్లో ఒక చిన్న నొప్పి వస్తుందండి. అలాంటి పేషెంట్లు చూస్తే చాలా సంతోషం అవుతుంది. వాళ్ళకి డాక్టర్‌కున్న నాలెడ్జ్ లేదు. అయినా కానీ లావు కాలేదు, షుగర్లు తెచ్చుకోలేదు, బీపీలు తెచ్చుకోలేదు, లావు వల్ల వచ్చే జబ్బులు చాలా తెచ్చుకోలేదు. షుగర్, బీపీ కూడా కొంతవరకు లావు వల్ల పెరుగుతుంది, లేదు వచ్చే అవకాశాలు పెరుగుతాయండి. ఇవన్నీ కూడా ఎందుకంటే బీపీ కూడా లావు ఉన్న వాళ్ళు ఎక్కువ రక్తనాళాలు పనిచేయాలి కాబట్టి బీపీ ప్రెషర్, హార్ట్లోంచి ప్రెషర్ పెరుగుతుంది. 70 సంవత్సరాలు కూడా కొంచెం 50 లాగా ఉన్నవాళ్ళు అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం. వాళ్ళు చూస్తే చాలా సంతోషం అవుతుంది. ఇంత ఆరోగ్యంగా ఉన్నారు, మంచిగా మెయింటైన్ అంటే వాళ్ళు మన సనాతనమైన మన పద్ధతులన్నీ కరెక్ట్గా ఫాలో చేశారు. ఈ ఆధునికమైన జంక్ ఫుడ్ ఇవన్నీ తినడం కాకుండా ఆరోగ్యమైన ఆహారం తీసుకోవడం, యాక్టివ్గా ఉండడం, ఆర్గానిక్ ఫుడ్స్ తీసుకోవడం, ఎంత ఆహారం తీసుకోవాలో అంతే ఆహారం తీసుకోవడం, ఇలాంటి మంచి అలవాట్లన్నీ ఉంటేనే అలా 70 ఏళ్ళు కూడా ఆరోగ్యంగా ఉంటారండి. అంటే వాళ్ళకు ఇంకో అడ్వాంటేజ్ ఉంది. వాళ్ళ చిన్నప్పుడు ఈ పొల్యూషన్ లేదండి. ప్లాస్టిక్స్ కానీ, పెస్టిసైడ్స్ కానీ, ప్రిజర్వేటివ్స్ కానీ, అదర్ పొల్యూషన్ ఏది కూడా వాళ్ళకి లేదు. కొంచెం చాలా వరకు స్వచ్ఛంగా మంచిగా ఉండేదండి. అప్పుడు గాలి కానీ, అప్పుడు నీరు కానీ, అప్పుడు ఆహారం కానీ అన్నీ కూడా శుభ్రంగా ఉండేవండి. ఇప్పుడు గాలిలో పొల్యూషన్ గురించి మనకు తెలుసు, నీళ్ళలో పొల్యూషన్ గురించి మనకు తెలుసు. బావిలో నీళ్ళు, బోరింగ్ నీళ్ళు డైరెక్ట్గా తాగాలంటే తాగలేం, భయం. తాగలిగినా దాంట్లో ఏదో ఉంటాయి. వాటర్ ప్యూరిఫైయర్ పెట్టి మళ్ళీ తాగుతాం. వెజిటబుల్ ప్యూరిఫైయర్స్ వచ్చాయండి. దాంట్లో పెస్టిసైడ్స్ వేస్తారు కదండి, వెజిటబుల్ ప్యూరిఫైయర్లో పెడితే అది శుభ్రం చేస్తుంది. సో మంచి ఆహారం తీసుకోవడం అన్నది అవేర్నెస్ పెరిగింది, పొల్యూషన్ పెరిగింది, పెస్టిసైడ్స్ అన్నీ పెరిగింది, దాన్ని శుభ్రం చేసే మిషన్లు వచ్చాయి. కొంచెం కాంప్లికేట్ అయింది చెప్పండి. ఈ 70 ఏళ్ళ వాళ్ళు వచ్చారనుకోండి, వాళ్ళు 20 సంవత్సరాల వయసులో 50 ఏళ్ల క్రితం 70స్లో ఉన్న ఆరోగ్యమైన వాతావరణం ఇప్పుడు లేదండి. మోకీలు మార్పిడి అనేది ఏంటి అంటే ఏంటి? దీని గురించి మనం ఇందాక మాట్లాడాం. గుజ్జు అరిగిపోయిందంటే దాన్ని శుభ్రం చేసి కొత్తగా జాయింట్ అమరుస్తా అని చెప్పాం కదా, దాన్ని మోకాలు మార్పిడి ఆపరేషన్ అంటాం తెలుగులో. ఇంగ్లీష్లో వచ్చి నీ ఆర్థ్రోప్లాస్టీ, టోటల్ నీ ఆర్థ్రోప్లాస్టీ, టోటల్ నీ రీప్లేస్మెంట్ అని చెప్తుంటామండి. స్పోర్ట్స్ ఆడే వాళ్ళల్లో ఎక్కువగా ఈ మోకాళ్ళ నొప్పులు వస్తూ ఉంటాయి. పర్టికులర్గా ఆ కారణాలు ఏంటి వాళ్ళకి? అది కొంచెం డిఫరెంట్ అండి. స్పోర్ట్స్ పర్సన్లో వచ్చే ఇంజురీస్, మోకాళ్ళ నొప్పులు, అదర్ జాయింట్ పెయిన్స్ కూడా వస్తుంటాయి. మోకాళ్ళే కాదు, వాళ్ళకి వేరే జాయింట్స్లో కూడా రావచ్చండి. ఇప్పుడు ఈ జావెలిన్ త్రో ఇలాంటివి చేసే వాళ్ళకి భుజాల్లో ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తాయండి. తర్వాత బాస్కెట్ బాల్స్ ఇలాంటివి ఆడేవాళ్ళకి కాంటాక్ట్ స్పోర్ట్స్ అంటాం, ఫుట్బాల్, బాస్కెట్బాల్. ఒక ప్లేయర్తో ఇంకో ప్లేయర్ గుద్దుకోవడం వల్ల మోకాళ్ళు మెలికపడడం ద్వారా కానీ, లేదు జా ఇంజురీస్ కానీ ఇలాంటివి ఎక్కువ జరుగుతుంటాయి. యాంకిల్ జాయింట్ అంటే మడిమ జాయింట్ కూడా స్పోర్ట్స్ పర్సన్లో అవుతుంటుందండి. స్పోర్ట్స్ పర్సన్లో అయ్యే ఇంజురీస్కి స్పోర్ట్స్ మెడిసిన్ అనేది ఒక సపరేట్ ఆర్థోపెడిక్ బ్రాంచ్ ఉందండి. స్పోర్ట్స్ మెడిసిన్, స్పోర్ట్స్ ఆర్థోపెడిక్ మెడిసిన్. దాంట్లో టెలిస్కోపిక్ సర్జరీ రోల్ కూడా ఎక్కువ ఉంటుందండి. చిన్న కీ హోల్ చేయగలిగిన రిపేర్లని చిన్న కీ హోల్ అనే చేస్తాము, కీ హోల్ సర్జరీ అని చెప్తాము. తప్పనిసరి అయితే ఓపెన్ సర్జరీ చేస్తామండి స్పోర్ట్స్ పర్సన్స్లో. ఈ స్పోర్ట్స్ పర్సన్కి అయ్యే ఇంజురీస్కి స్పోర్ట్స్ మెడిసిన్ అనేది సపరేట్ బ్రాంచ్ ఆర్థోపెడిక్లోనే సపరేట్గా ఉందండి. కృత్రిమంగా చేసే మోకాళ్ళ సర్జరీలతోటి లాభ నష్టాలు ఏముంటాయి? ఇది వచ్చి మన శరీరంలో వస్తువు కాదు, మన పుట్టినప్పుడు మనతో వచ్చిన గుజ్జు కాదండి. ఇది మనతో వచ్చిన ఒరిజినల్ హెల్తీ జాయింట్ కాదు. ఒకవైపున మెటల్ ఉంటుంది, ఒకవైపున మెటల్ బేస్ మీద పాలిఇథిలిన్, ప్లాస్టిక్ లాంటి పదార్థం ఉంటుంది. వాటి మధ్య స్మూత్గా కదలిక వస్తుందండి. ఇదేంటంటే మనకు శరీరంలో ముళ్ళు దిగితే ఏమవుతుంది, మనకు చీము పడుతుంది. అందుకని వెంటనే దాన్ని తీసేయాలని చూస్తాం. డాక్టర్ గారి దగ్గర వెళ్ళి కానీ, లేదు వీలైతే మనం ఇంట్లో కానీ ముళ్ళు కానీ చిన్న గాజు పీస్ కానీ గుచ్చుకుంటే మనకి ఇన్ఫెక్ట్ అవుతుందండి. ఎందువల్లంటే అది మన శరీరానికి సంబంధించింది కాదు, దాంతోపాటు కొంత బ్యాక్టీరియా లోపలికి వెళ్తుంది. ఈ జాయింట్ రీప్లేస్మెంట్లో, ఈ జాయింట్ రీప్లేస్మెంటు, కీల్ మార్పిడి అని మీరు అడిగారు కదా, దీనికి ఉన్న ఒకే ఒక పెద్ద శత్రువు వచ్చి ఇన్ఫెక్షన్ అండి. సర్జరీ చేసిన తర్వాత ఇన్ఫెక్షన్ వస్తే మొత్తం ఫెయిల్ అవుతుంది. అందుకని ఇన్ఫెక్షన్ మీద ఎక్కడ లేని భయం, గౌరవం డాక్టర్లకు ఉంటుంది, పేషెంట్లకు కూడా నేర్పిస్తాము. ఇన్ఫెక్షన్ రాకుండా ఎన్ని మన జాగ్రత్తలు తీసుకోవాలో అన్ని ప్రికాషన్స్ అంటాం ఇంగ్లీష్లో, అన్నీ తీసుకుంటామండి.
అన్నీ తీసుకొని చేసిన తర్వాత ఇన్ఫెక్షన్లు మళ్ళీ 2 రకాలు ఉంటాయండి. చేసిన వెంటనే వచ్చే ఇన్ఫెక్షన్ లేటుగా వచ్చేవి మనం సర్జరీలో వచ్చింది కాదండి. మన శరీరంలో బ్యాక్టీరియా చాలా ఉంటుందండి. కంటి తెలుపులో తప్పించి శరీరంలో ఒంటి నిండా బ్యాక్టీరియా ఉంటుంది. ఒకవేళ ఈ బ్యాక్టీరియాని ఎవరైనా తీసేస్తే మనుషులు బ్రతకలేము. ఎందుకంటే ఈ బ్యాక్టీరియా వల్ల మనకు మంచి కూడా జరుగుతుంది. కొన్నిసార్లు ఇవే చెడ్డ బ్యాక్టీరియా మారి రక్తంలో కలుస్తూ ఉంటుంది, శరీరం దాన్ని శుభ్రం చేస్తూ ఉంటుంది. ఎప్పుడైనా శుభ్రం చేయకుండా ఎక్కడ ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయింది అనుకుంటే, కొత్త జాయింట్లు స్టార్ట్ అయింది అనుకుంటే, అది లేట్గా వచ్చే ఇన్ఫెక్షన్ అనమాట. ఇమీడియట్గా వచ్చే ఇన్ఫెక్షన్స్కి ఎన్ని ప్రికాషన్స్, ఎన్ని జాగ్రత్త తీసుకోవాలి, ఇవన్నీ మేము సర్జరీ ముందు నుంచి సర్జరీ వెనుక వరకు తీసుకోవాల్సిన కుట్లు తీసే వరకు కూడా, తర్వాత కూడా అన్ని ప్రికాషన్స్ తీసుకుంటాం. పేషెంట్స్ కూడా చెప్తుంటాం, నేర్పిస్తూ ఉంటాం. ఇన్ఫెక్షన్ వస్తే మాత్రం ఇది పెద్ద ప్రాబ్లం అవుతుంది, జాయింట్ ఫెయిల్ అవుతుంది. నేను 20 ఏళ్ళ పైబడి చేస్తున్నాం కదండి, ఇంతవరకు ఒక్క ఇమీడియట్ ఇన్ఫెక్షన్ కూడా లేదండి. లేట్ ఇన్ఫెక్షన్ 6 months 1 year తర్వాత కూడా ఆల్మోస్ట్ లేనట్లే. మరి ఇంకా వేరే చిన్న చిన్న కాంప్లికేషన్స్ ఉన్నాయండి, అవి వచ్చి ఇంత డేంజరస్ కాదు ఇన్ఫెక్షన్. తర్వాత ఇప్పుడు చెప్పడం బాగోదేమో కానీ కొందరు నేర్చుకోవడానికి చేస్తున్నారు ఆపరేషన్లు, కొందరు నెంబర్ కోసం చేస్తున్నారు, కొందరు ఏదో అమౌంట్ ఫీజు వస్తుంది. అలా కాకుండా నిజంగా దాని సంవత్సరాలు నెలలు దాంట్లో ట్రైనింగ్ అయ్యి బాగా నేర్చుకున్న డాక్టర్లను గుర్తించి వాళ్ళ దగ్గర చేసుకుంటే ఎప్పుడూ మంచిగా ఉంటుందండి. వాళ్ళ రిజల్ట్ కూడా చూడాలి. ఆల్రెడీ ఎంతమంది పేషెంట్లు చేశారు, చేసిన పేషెంట్లు ఎంత ఆరోగ్యంగా ఉన్నారు చూసి చేసుకుంటే బాగుంటుందండి. పేషెంట్ సైకాలజీ ఎలా ఉంటుందంటే, ఏ డాక్టర్ గారు 10,000 తక్కువ చేస్తా అంటే అక్కడ వెళ్ళి చేసుకుందాం అని చెప్పి లెక్కలో ఉంటుంది. చేసిన తర్వాత ఎంతో బాధాకరమైన విషయాలు కొన్ని బయటపడుతుంటాయండి అప్పుడప్పుడు. వాటి గురించి మనం పెద్దగా మాట్లాడలేము కూడా. జాయింట్ రీప్లేస్మెంట్ తర్వాత మెట్లు ఎక్కడం లాంటివి, తర్వాత కింద కూర్చోవడం, ఎక్సర్సైజ్ చేయడం, ఇవి చేయొచ్చు అంటారా? 2001-2లో నేను ఫస్ట్ టీంలో పనిచేశాను. తర్వాత నేను ఓన్గా స్టార్ట్ చేశాను. కొంతకాలం తర్వాత నేర్చుకున్న తర్వాత మొట్టమొదటి పేషెంటే ఆవిడ 75 ఏళ్ళు అప్పుడు. కుడికాలు ఫస్ట్ చేశాను. కుడికాలకి జాయింట్ రీప్లేస్మెంట్ చేశాను. వాళ్ళ అబ్బాయికి వయసు 50-55, ఆమెకి 75. లేడీ పేషెంట్, చాలా స్ట్రాంగ్ లేడీ అండి. ఆవిడ మెట్లు ఎక్కిన వీడియో నా దగ్గర ఇప్పుడు ఉంది. ఆవిడ మెట్లు రైలింగ్ పట్టుకొని ఫస్ట్ వీక్లో కుట్లు కూడా తీయకముందే మెట్లు ఎక్కారు. ఫిజియోథెరపిస్టు, నేను అందరూ అక్కడ ఉండి టీమ్గా సపోర్ట్ చేస్తాము. ఆవిడ స్ట్రాంగ్ లేడీ కాబట్టి ఫస్ట్ వీక్లోనే ఎక్కేసారండి. ఇంకొకళ్ళు కొంచెం సున్నితంగా ఉంటారు, నొప్పి తట్టుకోలేరు, ఆపరేషన్ భయం, అన్నీ భయమే, హాస్పిటల్లో ఉండడం భయమే. వాళ్ళు కొంచెం ఇంకొక రోజు టైం ఇవ్వండి డాక్టర్ గారు, ఇంకో వారం ఇవ్వండి అంటారు. వాళ్ళని ఏడిపించాం, మీ ఇష్టం అని చెప్పేస్తాం. వాళ్ళు కొంచెం లేట్గా చేస్తారండి. ఇది పేషెంట్ బట్టి. తర్వాత ఈ ఆపరేషన్ చేసిన తర్వాత నడవరు, వీల్చైర్లో ఉండిపోతారని అపోహ కూడా ఉంది. నా పేషెంట్లు ఎవరు అలా లేరు ఇంతవరకు. జనరల్గా 48 hours అంటే 2 రోజుల్లో నడుస్తారండి. అలా చెప్పిన తర్వాత బ్రేకప్ చూసామంటే మొదటి రోజే 10లో 6 మంది లేదా 100లో 60 మంది నడుస్తారండి 24 hours. 48 hours ఇంకొక 30 మంది నడుస్తారు, 100లో 90% నడుస్తారు. అందుకని 48 hours చెప్తాను. 10లో ఒక పేషెంట్ కానీ లేదు 100లో 10 మంది 3వ రోజు 4వ రోజు నడుస్తారు. ఇక్కడ ఫోర్స్ ఏమి ఉండదు, పూర్తి వెయిట్ వేసి నడుస్తారు. పేషెంట్కి ఇష్టమైన రోజు నడుస్తారు. ఇప్పుడు మనకు కొన్ని అడ్వర్టైజ్మెంట్ కూడా వస్తాయి, సర్జరీ చేసిన గంటలో నడిపిస్తాం, 4 గంటలో నడిపిస్తామని. ఇది ఎలాగంటే పబ్లిసిటీ కోసం చేయడమే. మర్చిచ్చి ఆపరేషన్ చేసిన పేషెంట్కి ఎంతో కొంత రక్తం కూడా గారిపోతుంది, దాన్ని మళ్ళీ రీప్లేస్ చేస్తుంటాం. ఇవన్నీ జరుగుతున్నప్పుడు పేషెంట్కి రెస్ట్ ఇవ్వాలి, కానీ వెంటనే నడిపించేసి అని చెప్పి నా గొప్పలు చెప్పుకోవడానికి నేను అలా చేయకూడదు. అది ఎంతవరకు కరెక్ట్ అన్నది ఆలోచించాల్సిన విషయం. 4 గంటలకే నడిపిస్తామని చెప్పడం ఇవన్నీ కూడా. ఒక అడుగు నడిపిస్తే బాగానే ఉంటుంది చూసే పేషెంట్లకి, నెక్స్ట్ వచ్చే పేషెంట్కి. ఆ పేషెంట్ కూడా మంచి ఫీలింగ్ రావచ్చు ఒక అడుగు వల్ల, కానీ ఆ ఒక్క అడుగు వేసినప్పుడు కొంచెం ఎక్స్ట్రా రక్తం కారిపోవడం కానీ